నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే సన్ ఉంటుంది కదా, ఆ సన్ యొక్క గ్రావిటీ, దాని చుట్టూ తిరిగే ప్లానెట్స్, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంతా కలిపి దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. అంటే సన్ యొక్క సిస్టమ్ అని మీనింగ్. దాని చుట్టూ తిరిగే ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, డస్ట్, స్పేసు, ఈ సన్ చుట్టూ ఉండే అంతా వాటిని కలిపి సోలార్ సిస్టమ్ అంటారు. అసలు సన్ను సుమారుగా 4.6 బిలియన్ ఇయర్స్ ఏగో ఫామ్ అయింది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత నెబులాస్ ఏర్పడినాయి కదా, వాటిల్లో కొన్ని స్టార్స్ ఫామ్ అవుతాయి. ఆ స్టార్స్ అన్నీ ఒక గ్రావిటేషన్ ఫీల్డ్ లాగా ఏర్పడి దాని చుట్టూ సెంటర్ చుట్టూ తిరుగుతుంటాయి. అలా సన్ ఏర్పడింది. అది సుమారుగా 4.6 బిలియన్ ఇయర్స్ క్రితం ఈ సన్ ఏర్పడింది. ఇంకా ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉందంటే రెడ్ గెయింట్ స్టేజ్లో ఉంది. ఇక్కడ నుంచి సైకిల్లో బ్లాక్ హోల్ లేదా వైట్ డ్రాఫ్ట్ అలా ఏర్పడుద్ది. అలా ఏర్పడడానికి ఇంకా 7 బిలియన్ ఇయర్స్ ఉంది సుమారుగా. ఆ తర్వాత వాటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ని అన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఈ సన్ను కూడా శాశ్వతం కాదు. ఓకేనా? ఇంకోటి చెప్పాము, ఏంది ఈ సన్నుకు ఉండే గ్యాలక్సీ ఏంటంటే మిల్కీవే. అంటే ఈ మిల్కీవే చుట్టూ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల సన్ అనేది దీని చుట్టూ రివల్యూషన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సన్నుకు ఎర్త్కు మధ్య డిస్టెన్స్ను 1 ఆస్ట్రానామికల్ యూనిట్ అంటారు. అంటే ఈ సన్ను సెంటర్ నుంచి ఎర్త్ సెంటర్ వరకు డిస్టెన్స్ అది సుమారుగా 149.5 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఇది ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అనేది డిస్టెన్స్. నెక్స్ట్, సన్ యొక్క కోర్ టెంపరేచర్ సుమారుగా 1 crore డిగ్రీ కెల్విన్ కంటే ఎక్కువ ఉంటుంది. అదే సన్ యొక్క సర్ఫేస్ మీద అయితే 6000 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. అంటే కోర్లో చాలా హై టెంపరేచర్ ఉంటుంది. ఈ సన్లో ఏం జరుగుద్ది అని చెప్పుకున్నాం ఇంతకుముందు, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుద్ది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 స్మాల్ పార్టికల్స్ హైడ్రోజన్ కలిపి హీలియం ప్లస్ ఎనర్జీ ఫామ్ అవుద్ది. ఈ ఎనర్జీ సోలార్ రేడియేషన్ అంటాం. ఈ సోలార్ రేడియేషనే ఎర్త్ మీదకి వచ్చి మన జీవులు ఎర్త్కు ఎనర్జీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్. సన్లో స్టార్స్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజనే మన ఎర్త్ మీద ఉండే ఎనర్జీకి మెయిన్ రీజను. అయితే ఈ సన్నులో విజిబుల్ అట్మాస్ఫియర్ పైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, అది 3 లేయర్స్గా డివైడ్ చేసిండ్రు. వాటిల్లో ఫోటోస్పియరు ఫస్ట్ది. అంటే సన్ ఇది ఉందనుకోండి, దానిపైనే ఉండేది ఫోటోస్పియర్. ఇక్కడ ఈ ఫోటోస్పియర్ అంటే పైనే ఉంటుంది కదా. ఇక్కడ సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర మంటలు, జ్వాలలు అంటారు. సోలార్ విండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫామ్ అవుతాయి. ఈ సోలార్ ఫ్లేర్స్, విండ్సే మన ఎర్త్ పైన ఈ పోల్స్ దగ్గర లైటింగ్ కనిపించడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఇక్కడ ఈ లైట్ అనేది సన్ నుంచి వచ్చిన లైటు ఇక్కడ సుమారుగా 100 కిలోమీటర్స్ హైట్ మీద ఇవి ఇక్కడ నుంచి అయోనైజేషన్ చెంది తిరిగి ఎర్త్ మీదకి లైటింగ్ లాగా ఇట్లా వస్తాయి ఈ పోలార్ రీజన్స్లో. వాటిని అరోరాస్ అంటారు. అంటే ఈ అరోరాస్కి రీజన్ ఏంటంటే సోలార్ ఫ్లేర్స్, సౌర మంటలు లేదా జ్వాలలు, వాటికి రీజన్ అయితే అవి ఫోటోస్పియర్లో ఈ సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ సుమారుగా ఇందాక చెప్పుకున్నాం కదా 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇందాక చెప్పాం కదా, అలా 6000 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఏంటంటే క్రోమోస్పియర్. ఈ క్రోమోస్పియర్
మనం సన్ రైజు సన్ సెట్ అప్పుడు చూడొచ్చు, అంటే డైరెక్ట్గా చూడొచ్చు. కానీ ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఉదయం సాయంత్రం పూట చూడొచ్చు క్రోమోస్పియర్. ఇక టెంపరేచరు దీనికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 32,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఈ లేయర్లో థర్డ్ లేయర్ ఏంటంటే కరోనా. ఇది ఓన్లీ ఎక్లిప్స్ టైంలో చూడొచ్చు. అంటే సోలార్ ఎక్లిప్స్ అవి ఉంటుంది కదా, అంటే సూర్యగ్రహణం ఆ టైంలో చూడొచ్చు. ఇది ఇంకా టెంపరేచర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ విజిబుల్ లేయర్స్ 3 ఉన్నాయి కదా, ఆ సన్ పైన ఫస్ట్ ఉండేదాన్ని ఏమంటారంటే ఫోటోస్పియర్, సెకండ్ క్రోమోస్పియర్, కరోనా థర్డ్ స్పియర్. అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఫోటోస్పియర్ ఇటు సైడ్ ఉంటుంది, తర్వాత ఇలా ఇలా లోపలికి పోతుంది అనుకుంటాం. కానీ అలా కాదు, ఈ పైనుంచి 1 2 3 వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఎక్లిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి. ఎక్లిప్టికల్ అంటే దీర్ఘవృత్తం, అంటే ఇట్లా రౌండ్గా కాక ఈ షేప్లో తిరుగుతాయి. అందుకే దాన్ని ఎక్లిప్టికల్ ఆర్బిట్ అంటారు. ప్రజెంట్ ఈ సోలార్ సిస్టంలో ఏమేమి మెయిన్గా ఉన్నాయని చెప్పాం, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, శాటిలైట్స్, ఇలా చాలా సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి. అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఏ ఆర్బిట్లో తిరుగుతుంటాయి, ఎలిప్టికల్ అంటే దీర్ఘవృత్తాకారంగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ప్రజెంట్ టోటల్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి సన్ చుట్టూ? సన్ అనుకుంటే వరుస క్రమంలో ఫస్ట్ ఉండేది మెర్క్యూరీ, నెక్స్ట్ వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత శాట్రన్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. ఇలా టోటల్ 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్లూటో కూడా ఉండేది, కాబట్టి దాని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అని ఆ సంస్థ ప్లూటోని తీసేసింది. అది ఎందుకు తీసేసింది తర్వాత చూద్దాం. అంటే ప్రజెంట్ ఉండే ప్లానెట్స్ ఏంటంటే టోటల్ 8. ఈ ఫస్ట్ 4 ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. తర్వాత ఉండే 4 అవుటర్ ప్లానెట్స్ అంటారు. వీటినే ఇన్నర్ ప్లానెట్స్ లేదా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కూడా అంటారు. టెరిస్ట్రియల్ అంటే భూమిలాగా ల్యాండ్ ఉంటుంది. వీటిని గ్యాస్ గెయిన్స్ లేదా జోవెల్ ప్లానెట్స్ అంటారు. జోవెన్ ప్లానెట్స్. ఈ జోవెన్ అంటే జూపిటర్ లైక్ ప్లానెట్స్ అని. అంటే జూపిటర్ ప్లానెట్ ఏంటంటే అదొక గ్యాస్ గెయిన్, అంటే గ్యాస్తో కూడింది. అంటే దాని డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటుంది జూపిటర్ది. కాబట్టి అది ఒకవేళ సముద్రంలో వేసారనుకో, సీలో, ఈ జూపిటర్ అనేది గ్రహం ప్లానెట్ అనేది మునిగిపోతుంది. కాబట్టి అంటే ఎక్కువ గ్యాస్ ఉంటుంది, గ్యాసెస్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శాటిలైట్స్ దీని మీద ప్రయోగించారనుకోండి, దీని మీద నిలబడకుండా లోపలికి మునిగిపోతుంది. కాబట్టి ఇక్కడ చివర్లో ఉండేవన్నీ గ్యాసెస్ ప్లానెట్స్. అందువల్ల వీటి గ్యాస్ గెయిన్ ప్లానెట్స్ కూడా అంటారు. ఇంకోటి ఈ జోవెన్ ప్లానెట్స్ స్పెసిఫిక్ ఏంటంటే అన్నిటికీ రింగ్ సిస్టమ్స్ ఉంటాయి. రింగ్ సిస్టమ్స్ అంటే వాటి చుట్టూ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ రింగ్ సిస్టము శాటర్న్కు చాలా అందంగా ఉంటుంది.
అందుకే సాటర్న్ బ్యూటిఫుల్ రింగుడ్ ప్లానెట్ అంటారు. జనరల్గా మనం సాటర్న్కి ఒక్కదానికే రింగ్ ఉంటుంది అనుకుంటాం. అయితే ఈ అవుటర్ ప్లానెట్స్ అన్నిటికీ రింగ్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా బ్యూటిఫుల్గా ఉండి సాటర్న్ ఉంటుంది కాబట్టి బ్యూటిఫుల్ రింగ్డ్ ప్లానెట్ అని సాటర్న్ అంటారు. ఇప్పుడు మనం సైజ్ చూసినట్లయితే సైజులో బిగ్ ఏదంటే ఫస్ట్ జూపిటరు, ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇటు నుంచి ఇటు వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజ్ ప్రకారం. ఒక ఎక్సెప్ట్ ఎర్త్ అంటే ఫస్ట్ జూపిటరు, నెక్స్ట్ సన్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఆ తర్వాత ఎర్త్ అనేది ఒకటి బిగ్ ఎర్త్, తర్వాత వరుసగా ఇటు సైడ్ పోవాలి మార్స్, వీనస్, మెర్క్యూరీ. ఇవి సైజులో వరుస క్రమం. ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఎర్త్ ప్లేస్ ఒకటి ఫస్ట్ ఏంది